సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. ఆదివారం బెంగళూరులో ఖర్గేతో మంత్రి సురేఖ సమావేశమైనట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి రావడానికి ఒక్కరోజు ముందు ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సురేఖ నేరుగా అధిష్టానాన్ని కలవడం చర్చనీయాంశమైంది. సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో కొండా సురేఖ తన వాదనను ఖర్గే ముందు వినిపించినట్లు సమాచారం. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ కాంగ్రెస్ పార్టీకి గానీ గాంధీ కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె వివరించారు. పార్టీలోని కొందరు నేతలు తనను లక్ష్యంగా చేసుకుని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె ఖర్గేను కోరినట్లు తెలిసింది. అసలు ఈ రచ్చ అంతటికీ కారణమేంటి? మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి ప్రధాన కారణం. సీఎం రేవంత్ రెడ్డిపై పరకాల టికెట్ కేటాయింపుపై సుస్మిత చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సీరియస్ అయిన పీసీసీ క్రమశిక్షణ సంఘం ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది. కేబినెట్లో కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రిగా ఉండి తన కూతురు చేసిన వ్యాఖ్యలను సురేఖ ఖండించలేదన్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు, పార్టీలోని దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకతాటిపైన వచ్చి కొండా ఫ్యామిలీపై హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే ఖర్గే వద్ద తన వాదన వినిపించిన కొండా సురేఖ తాను పార్టీకి గానీ గాంధీ కుటుంబానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనను మంత్రివర్గం నుంచి కొందరు తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని, దీనిపై లోతుగా విచారణ జరగాలని ఆమె కోరారట. అయితే దీనిపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం ఆమెకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని, టికెట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీ ఎన్నికల కమిటీ పరిధిలోని అంశమని తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసేందుకు కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, రాష్ట్ర స్థాయిలో తన వ్యూహాలు బెడిసికొట్టడంతోనే ఆమె నేరుగా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ తీసుకుని మరీ హైకమాండ్ను కలిశారని పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ప్రధాన చర్చ. మరోవైపు ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ ప్రక్షాళన ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది, హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో రాజుకున్న ఈ పొలిటికల్ అగ్గి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.